వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కొన్ని ప్రాంతాలు మాత్రమే. కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్తో పాటు ట్రిపుల్ ఆర్ కూడా దాదాపు పట్టాలెక్కిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ట్రిపుల్ ఆర్తో పాటు ఔటర్ రింగ్ రైలు కూడా రాబోతుందని చెప్పి కూడా ఇప్పుడు మనకి వినిపిస్తుంది మాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా 4th సిటీ డెవలప్ చేస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. దాని మీద గ్రౌండ్ లెవెల్ కూడా వర్క్ అయితే జరుగుతుందని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి ఒక కొత్త రోడ్డు కూడా రాబోతుంది. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అని కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మొత్తం మీద తీసుకున్నామంటే రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ పరంగా మనం తీసుకున్నామంటే ఒక పెద్ద ఎత్తున మార్పులు అయితే కనపడబోతున్నాయని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి ధనలక్ష్మి గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఆమెతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. సో చాలా అనౌన్స్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్గా తీసుకున్నామంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. సో మొత్తం మీద అది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డుకు ఉన్నంత డిమాండ్ ఆ చుట్టుపక్కల ఆ రోడ్డుకి ఇరువైపులా ఇంకెక్కడా లేదు. సో ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళు ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. సర్లే అప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటి కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈలోపు ఔటర్ రింగ్ రోడ్ ఫుల్ బిజీ అయిపోయింది కాబట్టి ట్రిపుల్ ఆర్ కూడా అనౌన్స్ చేశారు. దాంతోపాటు మళ్ళీ ఔటర్ రింగ్ రైల్ అని ఒకటి వస్తుంది. సో ఓవరాల్గా తీసుకున్నామంటే చాలా అనౌన్స్మెంట్స్ అయితే బయటకు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి 4th సిటీ కూడా. కానీ రియల్ ఎస్టేట్ ఇన్ని అనౌన్స్ చేసినా ఇన్ని జరుగుతున్నా కానీ ఎందుకు ఇంకా స్తబ్దతగా ఉంది, ఎందుకు ముందుకెళ్ళట్లేదు? 2 సంవత్సరాలు అవుతుంది. సో అటు ఇన్వెస్టర్స్ సైడ్ నుంచి కావచ్చు, లేకుంటే ఇటు డెవలపర్స్ నుంచి కావచ్చు, ఇటువంటి కూడా ఒక మార్పు అయితే కనిపించట్లేదు. మీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? అయితే మాట్లాడుకోవడం మీద నడుస్తుందండి. మాట్లాడుకోవడం ఎప్పుడైతే మనకు యాక్చువల్గా అసలు మార్కెట్ ఎప్పుడైతే కొంచెం స్తబ్దుగా ఉందో ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు ఎక్కువ చేయాలి. మార్కెట్ రేజ్లో ఉన్నప్పుడు మనకు సేల్స్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఈ స్తబ్దు అనే విషయాన్ని దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల మార్కెట్ ఆగింది, 4 రోజులు ఆగుదాం, ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు, ఆగుదాము. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ ప్రాపర్టీస్ చూసినాకే కొంటాము అన్న దాని మీద ఎక్కువ వెరిఫికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. వస్తున్నారు, చూస్తున్నారు, మళ్ళీ చెప్తాము, ఆలోచించి చెప్తాము, ఇంట్లో మాట్లాడుకొని చెప్తాము, లోన్ అవైలబిలిటీ చూసుకొని చెప్తాము అనేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ రావట్లేదు. అంటే అంత రీసెర్చ్ విపరీతంగా జరుగుతుంది. ఎవరికైతే థాట్ ఉందో, ఆలోచన ఉందో ప్రతి ఒక్కరూ రీసెర్చ్ బాగుంది. మూమెంటం కోసం వెయిట్ చేస్తున్న అదైతే కనబడుతుంది. ఇప్పుడు మనకు ఆ మూమెంటం కూడా క్రియేట్ అవ్వడానికి రెడీగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ కొబ్బరికాయ కొడతారో ఇప్పుడు రీసెర్చ్ చేసే వాళ్ళందరూ ఒక్కసారి మార్కెట్ మీద దాడిలాగానే ఉంటుంది అనుకుంటాను నేనైతే. మనకి ఎయిర్పోర్ట్ బూమ్ టైంలో ఎట్లయితే మనకు కంటిన్యూషన్గా మార్కెట్ రోజు ఒక రకంగా ఎట్లయితే పెరిగిందో ఇప్పుడు ఈ మూమెంట్ అందుకునేంత వరకు కూడా రీసెర్చ్ ఎవరైతే ఈ డిఫరెన్స్ ఐడియా ఉందో మార్కెట్లో స్తబ్దుగా ఉన్నప్పుడు కొనుక్కొని మన మూమెంట్ వచ్చినప్పుడు అమ్మాలి అనే ఐడియా అవేర్నెస్ ఉన్న వాళ్ళు కొంటూనే ఉన్నారు. ఆ మార్కెట్ కూడా నడుస్తుంది. కొనేవాళ్ళు కొంటున్నారు, ఎక్కువ మాత్రం క్వైరీస్ ఎక్కువ వస్తుంది. కొనేవాళ్ళు రైట్ టైమా, అమ్మేవాళ్ళు రైట్ టైమా? ఇప్పుడు కొనుక్కునే వాళ్ళదే రైట్ టైం. మీరు అన్న స్తబ్దతగా ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలని చెప్పి ఈ విషయం దాదాపు 20 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన విషయం. అవును. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక చేంజెస్ వస్తూ ఉన్నాయి, ఒకసారి ల్యాండ్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ గతంలో కన్నా ఇప్పుడు మీరు అన్నట్లే తక్కువ, ఇప్పుడే స్తబ్దతగా ఉన్నప్పుడే కొనాలంటున్నారు కదా, అయినా కానీ ముందుకు రావట్లేదు. కారణం ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అది ఆల్రెడీ కొనేసి ఉన్నారు. ఆ మార్కెట్లో నుంచి కొనేసి డబ్బులు మళ్ళీ చేతి తిరగాలి. లోన్స్ అవైలబుల్ లేకుండే మొన్నటిదాకా ఓపెన్ ప్లాట్స్ మీద, ఇప్పుడు లోన్స్ అవైలబుల్ వస్తున్నాయి. బ్యాంకర్స్ మంచి ఏమంటారు ఫండింగ్ బయట ఇచ్చేవాళ్ళు కానివ్వండి, బ్యాంకర్స్ కానివ్వండి, మన అందరూ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మంచి మూమెంట్ అందుకుంది. సివిల్ స్కోర్ బాగుండాలి అని అనేవాళ్ళు కదా, ఇప్పుడు అది కూడా తక్కువ ఉన్నా కూడా మనకి ప్లాన్ చేస్తున్నారు. లోన్స్ అవైలబిలిటీ కూడా ఇప్పుడు మంచిగా వచ్చింది, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో ఎవరైతే ఆలోచిస్తున్నారో కొందామని చేతిలో డబ్బులు పట్టుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొంటున్నారు. ఇది నడుస్తుంది ఈ మార్కెట్. అంత లెవెల్ అంటే ఒక మూమెంటం వచ్చినప్పుడు లెవెల్ ఎప్పుడు అండి ఒక 10 years ప్యాటర్న్లో 1-2 times వస్తుంది మూమెంట్. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా ఆ టైంలో పెరిగిన రోలింగే ఎక్కువ.
ఆ టైంలో పెరిగిందే చాలా హ్యూజ్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఆ మూమెంటంలో కొనే వాళ్ళకు కూడా ఇవాళ ఒక రేటు, రేపు ఒక రేటు, ఎల్లుండి ఒక రేటు లాగా అయిపోతుంటుంది. ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు లాంగ్ టర్మే అండి. మంచి రిటర్న్స్ వస్తున్నాయి అంటే ఎక్కడ డెవలప్మెంట్ లేని ఏరియాలో, డెవలప్మెంట్ రాబోయే ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా చేస్తే అప్ టు 10 yearsలో ఈ భూమి పీరియడ్ ఖచ్చితంగా 1-2 times వస్తుంది. 1-2 times వచ్చినప్పుడు అట్లీస్ట్ 4-5 times మినిమం పెరగడానికి స్కోప్ ఉంది. లాస్ట్ 10 yearsలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణ ఇష్యూస్ ఉండే, రెసిషన్ పీరియడ్స్ ఉండే, మరి డిమాండేషన్ ఉండే, కరోనా ఉండే, ఇన్ని ఉన్నా కూడా ఎక్కడ రేటు తగ్గకుండా లాస్ట్ 3-4 yearsలో చూస్తే కూడా డబుల్ అయింది. 2 సంవత్సరాల క్రితం రేట్లు ఒక హై స్థాయిలో పెరగటం అంటే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే అంటే రేట్లు పెరగడానికండి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి రేరా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కావడం. రేరా యాక్ట్లో రియల్ ఎస్టేట్ పరంగా లీగలైజ్డ్గా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఒక బిల్డర్ని టైట్ చేసే ఉద్దేశంతో కరెక్ట్ ల్యాండ్స్ ఇవ్వాలి కస్టమర్స్కి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారము ఆల్ డెవలప్మెంట్స్ చేయాల్సి వస్తుంది. ఎమ్యూనిటీస్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. పర్ఫెక్ట్గా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని గవర్నమెంట్కి 15% మార్గేజ్ పెట్టి తర్వాత అప్రూవల్ తీసుకున్నాక వర్క్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ పీరియడ్ ఈ గ్యాప్లో ఇన్వెస్ట్ చేసిన దానికి ఇంట్రెస్ట్ల దగ్గర నుంచి చూసుకుంటే, డెవలప్మెంట్ ఖర్చు పెట్టిన దాని దగ్గర నుంచి చూసుకుంటే ఇవంతా కూడా కొనే వాళ్ళకు భారమే అయ్యింది. ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కానీ డెవలప్మెంట్స్ అన్నీ చేయాల్సి వస్తాం వల్ల ఇదంతా కాస్ట్ యాడ్ అయ్యి ఒక రేటు పెరగడానికి ఇది ఆప్షన్స్ అయింది. కానీ లీగల్గా ఉండాలి అంటే అండి ₹1 ఎక్కువైనా పర్ఫెక్ట్ పబ్లిక్కి గతంలో ఇంత లేదండి. డెవలప్మెంట్స్ అసలు లేనే లేదు. గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో ఓన్లీ లేఅవుట్స్ చేశారు. చాలా మంది 20 feet రోడ్లు వేసి కూడా ప్రాపర్టీస్ అమ్మేసినట్టు మనం ఎన్నో వెంచర్స్ చూసాను నేనైతే. అట్లా కాకుండా ల్యాండ్ కన్వర్షన్ చేసి రోడ్లు రేపు సెట్ బ్యాక్ వదలకుండా రోడ్స్ పార్క్ ఏరియాలు ఇచ్చి చేసిన కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ డెవలప్మెంట్ కాస్ట్ ఎందుకంటే అది 10 years 15 years పడుతుందని తెలుసు అందరికీ గ్రోత్ వచ్చేసరికి. మరి 10-15 years బిఫోరే మనం డెవలప్మెంట్ ఏం చేసినా ఉండదు కాబట్టి చెయ్యలేదు, ప్లస్ దాని కాస్ట్ తీసుకోలేదు. మార్కెట్లో ఒక మాట వినిపిస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ లేని డెవలపర్స్ వచ్చి మార్కెట్లో ఒక గందరగోళ పరిస్థితులు నెలకొల్పారు. రేట్ల విషయం కూడా ఒక కాంపిటీషన్లో గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పి కూడా వినిపిస్తుంది మాట. ఎంతవరకు నిజం ఇది? నడుస్తుందండి అదైతే. ఎందుకనంటే ఒక రేటు చాలా తక్కువ రేట్లలో 3200 అమ్మాం మేము. 2019 రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఆ ఏరియాలో చూస్తే 20,000 నడుస్తుంది. 20,000 మాకే ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇంత ఫాస్ట్గా మూమెంట్ అంటే అట్లనే వెంచర్స్ వచ్చాయి, అట్లనే డెవలపర్స్ వచ్చారు, అట్లాగే రేట్లు కూడా పెరిగినాయి. ఇంకా ఎంత స్కోప్ ఉందంటే ఇంకా 5-6 years బిఫోర్ మనం ఉన్నాం డెవలప్మెంట్స్కి. కానీ ఆ టైం బిఫోర్ మనకు ఆ రేట్లు అయితే నడుస్తున్నాయి. అది కూడా కాంపిటీషన్ అయితే నడుస్తుంది. రేట్లు కొంచెం అటు ఇటుగా ముందుకెళ్తా ఉన్నాయి. 20 years అనుకుంటే మీరు రియల్ ఎస్టేట్లో 20 years కంప్లీట్ అవుతుందా? 16 years. 16 years కంప్లీట్. ఏంటి మేడం మీ అంచనా ఏంటి అంటే ఇప్పటి వరకు ఈ 16 yearsలో మీరు చూసింది ఏంటి? రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి చేంజెస్ చూశారు? భూముల రేట్లు ఏ విధంగా పెరిగాయి? సో తర్వాత మనకి అవుటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించింది, RRR వరకు విస్తరించింది మొత్తం హైదరాబాద్. ఏ వైపు తీసుకున్నా కానీ 100 kilometerల పరిధిలో మొత్తం రియల్ ఎస్టేటే జరుగుతుంది. రాబోయే ఇంకా 10 సంవత్సరాల్లో అయితే పూర్తిగా రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది. ఈ 2 సంవత్సరాల నుంచి కాస్త స్తబ్దత చూస్తున్నారు. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ నడుస్తున్నాయి. మార్కెట్ అంటే గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల అంటే పర్చేసింగ్ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇంత కాకపోయినా కానీ మనంత భూమి లేకపోయినా కానీ గ్రౌండ్ లెవెల్ కొంతవరకు జరుగుతున్నాయి. మీ అంచనా ఏంటి రాబోయే 2-3 సంవత్సరాలు? అంటే గవర్నమెంట్ కూడా 2 years కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు అంటే మనం ఓ సంవత్సరం అయితే ఎలక్షన్ పీరియడే ఉంటుంది, ఇంకా 2 years. సో ఏంటి అసలుకి పబ్లిక్ గవర్నమెంట్ మీద ఆధారపడి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదు అంటేనేమో నిజంగానే డబ్బులు ఉండి పెట్టట్లేదా, లేకుంటే ఒక భయాందోళనల వల్ల పెట్టట్లేదా? రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి, ఇంకా మనం ముందుకెళ్ళలేమని చెప్పి స్థితిలో ఉన్నారా? లాస్ట్ పాయింట్, మిడిల్ క్లాస్ పీపుల్ని రియల్ ఎస్టేట్కి దూరం చేశారా అంటే ఏం చెప్తారు? లేదండి, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఇప్పుడు ఉన్నాయి ప్లాట్స్.
మనకి అట్లీస్ట్ 10,000 12,000 ఫర్ స్క్వేర్ యార్డ్ అంటే ఒక 15 lakhs 18 lakhs 20 lakhs వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టచ్చు. పెడితే రేట్లు నెక్స్ట్ 2 to 3 yearsలో మనం ఏదైనా అండి హైదరాబాద్కున్న పవర్ ఏంటంటే చాప కింద నీళ్ళలాగా పాపులేషన్ మైగ్రేషన్ యాడ్ అయి పెరుగుతూనే ఉంటుంది. మన తెలంగాణ వచ్చినప్పుడు హైదరాబాద్ ఖాళీ అవుద్ది అన్నారు, ఖాళీ అవ్వకపోగా డబుల్ అయింది, రేట్స్ డబుల్ అయినాయి, విస్తరణ కూడా డబుల్ అయింది. మరి అట్లాంటిది మరి నెక్స్ట్ 2 to 3 yearsలో పబ్లిక్ నేను ఒక్క విషయమే నేను డిస్కస్ చేయదలుచుకున్నాను. ఈ పాపులేషన్ అంటే హైదరాబాద్ స్ట్రక్చరల్గా కానివ్వండి పాపులేషన్ పరంగానే హ్యూజ్ గ్రోత్ ఉంది, దీన్ని ఎవరూ ఆపలేరు. ఏ రాజకీయకు సంబంధించిన ఏ పరిణామం కూడా దీన్ని ఆపలేదు. ఎందుకంటే పుట్టే వాళ్ళు పుడుతుంటారు, పెరిగే వాళ్ళు సెటిల్ అవుతున్నారు, ఫ్యామిలీ డివైడ్ అయ్యే వాళ్ళు అవుతున్నారు. ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వన్స్ చదువుకోవడానికి వచ్చి ఇక్కడే లైఫ్ టైం ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాము, ఫ్యూచర్లో కూడా మనం చూస్తాం. ఎందుకంటే అందరికీ అందుబాటులో మన భాగ్యనగరంలో వెసులుబాటు ఉంది. అంటే 100 రూపాయలకి మాకు దొరికే చీర నుంచి అదే సేమ్ టైప్లో పీస్ ₹1,00,000 కూడా దొరుకుతుంది. అంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇక్కడ అకామిడేట్ చేయగలుగుతుంది హైదరాబాద్. కాబట్టి ఈ పాపులేషన్ మైగ్రేషన్ యాడింగ్ని ఆపలేనంతసేపు హైదరాబాద్ గ్రోత్ని కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎక్కడ తగ్గుద్ది అని మనం చెప్పలేమండి. ఈ టైము ఒక పీరియడ్ ప్రతి దానికి ఒక బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉంటాయి. ఒక పీరియడ్ అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే డౌన్ ఉందో అప్పుడు ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టేస్తుంటారు. ఇప్పుడు అదే బిజినెసే లేకపోతే రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఎందుకు కిటకిటలాడుతున్నారు, ఎందుకు అంత పబ్లిక్ ఉన్నారు అంటే ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళంతా డెవలపర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు అని చెప్తున్నారా మీరు ఏమన్నా ఈ 2-3 సంవత్సరాల నుంచి? మెయింటెనెన్స్లు అయితే జరుగుతున్నాయండి. ఎప్పుడైనా అండి ఏ బిజినెస్ అయినా కూడా ఒక భూమి ఉన్నప్పుడు బాగా సఫిషియెంట్ మెయింటెనెన్స్ వేరు, గ్రౌండ్ లెవెల్ బిజినెస్ వేరు. మెయింటెనెన్స్ చేస్తారు తప్పదు, ఎందుకంటే మళ్ళీ నిలబడాలి కదా, బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి తప్పదు. అప్పులు తెచ్చో ఏదో చేస్తూనే ఉంటారు. నాకు తెలిసి గ్రౌండ్ లెవెల్లో రియల్ ఎస్టేట్లో చాలా మంది జాబులు పోయాయి. అది నిజమో కాదో మరి మీకే తెలియాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందిని ఇప్పటికే తీసేశారు, ఆఫీసులు కూడా చాలా క్లోజ్ చేశారు. ఎప్పుడు కూడా అండి ఫండ్ మేనేజ్మెంట్ అంటారు కదా ఆఫీసులలో, ఆ ఫండ్ కరెక్ట్గా మేనేజ్ చేసే వాళ్లకు క్లోజ్ చేయడం అనేది ఉండదు. మినిమం వాళ్ళు కరెక్ట్గా లీగల్గా ఉండి వాళ్ళకి మార్కెట్లో గుడ్ విల్ ఉండి వాళ్ళు కొంత బిజినెస్ రోల్ చేయగలుగుతూ ఉంటే మాత్రం ఎప్పుడు క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ మార్కెట్ వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే క్లోజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ యావరేజ్గా ఏ బిజినెస్ అయినా కూడా అండి 10-20% తగ్గుతుంది. యావరేజ్గా బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది. ఒక బూమ్ పీరియడ్లో ఎక్సెస్ సంపాదించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మనకి కరోనా టైంలో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అన్నీ ఒక మంచి మూమెంటం బిల్డ్ చేసుకున్నారు. అట్లా ఆ మూమెంటం వేరే, రెగ్యులర్గా రన్నింగ్ వేరే. మూమెంటం నేను అన్నట్టుగా ఒక 10 yearsలో ఒక 2-3 times వస్తుంది. ఓకే, గతంలో అవేర్నెస్ ఇంత ఏం లేదు. మీరు చెప్తే సైట్కి తీసుకుని పోయి చూపించాలి, తర్వాత వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. అవును, ఇంత హడావుడి కానీ ఇంత సోషల్ మీడియా కానీ లేదంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కానీ ఏమీ లేవు. సో ఈ టెక్నాలజీ ఎఫెక్ట్ కావచ్చు, లేకుంటే అవేర్నెస్ ఎక్కువైపోవటం వల్ల కావచ్చు, పబ్లిక్ కూడా ఈసారి కొనడానికి ముందుకు రావట్లేదు, కొంత టైం తీసుకుంటున్నారు. వాళ్ళే స్వయాన అన్నీ చెక్ చేసుకుంటున్నారు. గూగుల్ మ్యాప్స్ కావచ్చు, రేడార్ సంబంధించి కావచ్చు, లేదంటే ఎక్స్పర్ట్స్తో మాట్లాడటం, లీగల్గా ఎలాంటి ఇదంతా ఈ ప్రాసెస్ అంతా నడిచేయాలి కొద్దిగా టైం పడుతుంది బేసిక్గా. గతంలో అలా కాదు, మీరు చెప్పగానే మీ మాటలు నమ్మో అంటే అంటే మీరు కాదు, సో ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అలా వెళ్ళి కొనుక్కునే వాళ్ళు అంత అయిపోయేది. సో దాని ఎఫెక్ట్ కూడా కాస్త ఎక్కువ ఉందంటే ఉందండి ఆ ప్రభావం. మేము ఇక్కడ 2 types మేడం. ఒకటి స్కిల్స్ లేకుండా చాలామంది మాట్లాడటం, ఏజెంట్లు కావచ్చు, రకరకాలుగా ఏదో వాళ్ళకి తెలిసి తెలియంది మాట్లాడటం. అంటే ఇప్పుడు కస్టమర్స్ కూడా అంత బిలీవ్ చేయట్లేదు ఎవరిని. రియల్ ఎస్టేట్లో కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఎలా మార్పులు వస్తున్నాయో, టెక్నాలజీ పరంగా ఎలా మార్పులు వస్తున్నాయో, రియల్ ఎస్టేట్లో కూడా చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. స్కిల్ చాలా తక్కువ ఉంది ఏజెంట్లకు కావచ్చు, లేకుంటే మేము ఎక్స్పర్ట్స్ అంటూ ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు కావచ్చు. సో కేవలం లొకేషన్ గురించి తెలుసు కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు లీగల్గా కావచ్చు, టెక్నికల్గా అక్కడ ఏంటి అనేది చాలా తక్కువ మందికి తెలియటం వల్ల ఈ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉందంటే మీరేమంటారు, ఒప్పుకుంటారు దానికి? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాని ప్రకారమే ఒక కంపెనీ అయినా ఒక ఏజెంట్ అయినా కూడా ఫ్యూచర్ని మనం అంచనా వేయగలగాలి.
అసలు మొత్తము ప్రపంచంలో ఏం జరుగుతుంది, చైనా మార్కెట్ ఎట్లా ఉంది, ఎక్కడ ఆగింది, అమెరికా మార్కెట్ ఎక్కడ మూమెంట్ అందుకుంటుంది, మన దగ్గర ఎంత వేకెన్సీస్ ఉంది, మనది గ్రోత్ అవుతున్నది కదండి, గ్రోత్ అయిపోయింది, ఏం జరుగుతుందని ఆలోచించాలి. అట్లా ఆలోచిస్తున్నప్పుడు మన ఇండియా డెవలప్ అవుతున్న కంట్రీ, ఇక్కడ సోర్స్ ఎక్కువ ఉంది, ఇప్పుడు యూత్ ఎక్కువ ఉన్నారు, ఈ దీంట్లో మనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా మనం అనుకునేంత ఫారిన్ కంట్రీస్ అంతా మన దగ్గర డెవలప్ అవ్వలేదు. మనం ఇప్పుడు ఇండియాలోనే హైదరాబాద్ ఇస్ మేజర్ అంటారు, మేజర్ ఎక్స్పాన్షన్కి అన్ని వైపుల అవకాశం ఉండి అన్ని కంపెనీస్ హైదరాబాద్ వైపు చూస్తున్న రేంజ్ ఉంది. అటు ఐటీ సెక్టర్ కానివ్వండి, ఇప్పుడు అనుకుంటున్న ఏఐ టెక్నాలజీ పరంగా అన్నిటి పరంగా కూడా మనం అడ్వాన్స్ ఉన్నాం, ఫార్మాస్యూటికల్స్ పరంగా కానివ్వండి. మరి ఈ పరంగాలో రియల్ ఎస్టేట్లో ఇంకా మనకు చాలా స్కోప్ అయితే ఉంది. స్కోప్ ఉందని మీరు అంటున్నారు. ఇప్పటికీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా సేల్స్ ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళనే తీసుకుంటున్నాం, కానీ స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకోవట్లేదు. కొంచెం టైం పడుతుంది వీళ్ళందరినీ ఎందుకని ట్రైన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజులు తగ్గట్టుగా ప్రిపేర్ చేయటం అనేది పక్కన పెట్టేసి, ఇంకా తెలిసింది కదా మీరు అన్నారు అంచనా అని ఒక మాట అన్నారు, రాబోయే రోజులు అంచనా అని. కానీ ఈ మంత్ ఎండింగ్కి ఎన్ని సేల్స్ చేయగలను ఒక అంచనాకు రాని దాని మీదే ఉంది, కానీ ఫ్యూచర్ గురించి ఎక్కువ డిస్కషన్ చేసేవాళ్ళు ఎవరు. నాకు తెలిసి కస్టమర్స్ కూడా ఇవన్నీ చెప్పట్లేదు. కొనుక్కునే వాళ్ళకి కూడా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ ఈ కంపెనీ రాబోతుందనో, ఈ 10 years తర్వాత ఇలా జరగబోతుందనో, లేకుంటే ఇక్కడ రాబోయే రోజుల్లో మీరు సొంత ఇల్లు కట్టుకోవచ్చునో, లేదంటే ఒక బిల్డింగ్ కట్టుకుంటే మీరు రెంట్లకి ఇవ్వచ్చు, ఇన్ని కంపెనీస్ వస్తే ఇంత ఎంప్లాయ్మెంట్ ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఇదంతా ఎంతప్పటికీ సేల్ చేయాలి ఏదో ఒకటి చెప్పి అమ్మేయాల దగ్గర ఆగిపోయారు, కానీ వాస్తవం కదా నేను చెప్పాను. అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. మా వరకు నేను మిమ్మల్ని అంటలేదు మేడం, వాస్తవంగా ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మార్కెటింగ్లో ఉన్నారు. ఓన్లీ రేటు తెలిస్తే చాలు ప్లాట్ అమ్మేసేయచ్చు అనే వర్షన్ చాలా వరకు నడుస్తుంది. అందులో నుంచి ఇప్పుడు అవేర్నెస్ తీసుకొని చేసే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. ఏ దాంట్లోనైనా ఎక్స్పర్ట్స్కి ప్రొఫెషనల్స్కి అయితే మంచి డిమాండ్ ఉంటుంది కదండి, దాంట్లో అయితే ఎక్స్క్యూజ్ చేసేది లేదు. కాకపోతే చాలామంది పబ్లిక్ కూడా అండి అవే కదా మనకు కావాల్సింది అంటున్నారు. చాలా వరకు పబ్లిక్ కూడా దాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి అంతవరకే చెప్తున్నారు. ఇవాళ వీళ్ళు నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తున్నారు. కస్టమర్స్కి అసోసియేట్ల కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఏజెంట్ల కన్నా ఎక్కువ నాలెడ్జ్ తీసుకొని బయటకు వెళ్తున్నారు. ఎంత రీసెర్చ్ చేస్తున్నారంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఒక ఎత్తు అయితే వాళ్ళు రీసెర్చ్ చేసుకొని వచ్చింది ఒక ఎత్తు అవుతుంది. అట్లా వీళ్ళకి అన్ని అవకాశాలు ఇప్పుడు వచ్చాయి మార్కెట్లో. మీరు అన్నట్టుగా ఇందాక ఏఐ టెక్నాలజీ వస్తే ఏమేమి మారుతాయి అంటే మాది కూడా కనబడుతుంది అందులో. సో మీది కనపడుతుంది అండ్ రియల్ ఎస్టేట్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించబోతుందని చెప్పి కూడా మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ లేఅవుట్ ప్రకటిస్తున్నాయి, కొన్ని వేల మందిని జాబ్ల నుంచి తీసేస్తున్నాయి. సో వాళ్ళే ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా. నాకు తెలిసింది రీసెంట్గా ఒక న్యూస్ కూడా ఏంటంటే 50% శాలరీస్ కూడా పనిచేస్తున్నారు, కొంతమంది శాలరీస్ కూడా ఇవ్వట్లేదని చెప్పి కూడా టాక్. అది గ్రౌండ్ లెవెల్ ఎంతవరకు నిజమని మనకు తెలియకుండా మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. సో దాని ఎఫెక్ట్ కూడా ఇక్కడ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని వినిపిస్తున్నమాట. ఎందుకంటే ఒక భయాందోళనలు కూడా ఉన్నాయి. అంటే గ్లోబల్ లెవెల్లో ఇట్లా జరుగుతున్నాయి. ఒక పక్క యుఎస్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాము. అప్పట్లాగా అంటే ఎలా అంటే ఒకప్పుడు మనం యుఎస్ పోతే ఖచ్చితంగా నెలకి 3 లక్షలు 4 లక్షలు ఇంటికి పంపించారు పిల్లలు. ఇది రీసెంట్గా ఎంత ఒక 5-6 సంవత్సరాల క్రితం కూడా ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు యుఎస్ పోయిన వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపించే పరిస్థితికి వచ్చారు వాళ్ళ ఖర్చులకి. నిజమేనా కదా? సో ఆ ఎఫెక్ట్ కూడా ఉంది రియల్ ఎస్టేట్ మీద అని వినిపిస్తున్నమాట. ఉందండి ఆ ఎఫెక్ట్ కూడా. అంటే మనకు ఇక్కడ హైదరాబాదు మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో దాదాపు 5-6 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు అవుతుంది ఈ మార్కెట్ ఆగి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యి అక్కడే ఇల్లు కొనుక్కోవడము, అక్కడే మన రియల్ ఎస్టేట్ చేయడము ఇవి ఎక్కువ నడుస్తున్నాయి. మాకు 5-6 సంవత్సరాల క్రితం వరకు బయట బిజినెస్ బాగా వచ్చింది, కానీ దాని తర్వాత నుంచి తగ్గింది, చాలా వరకు తగ్గింది. ఆ బిజినెస్ తగ్గి మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ స్పెషాలిటీ ఏంటంటే అండి, మన ఐటీ ఎంత ఉందో మిగిలిన ఫార్మాస్యూటికల్ కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, ఇండిపెండెంట్గా చేసుకునే చిన్న బిజినెస్ వాళ్ళు కావచ్చు, అందరూ కలిపి ఉంటారు మన దగ్గర. మా దగ్గర కొంత పర్సంటేజ్ ఒక 100లో ఒక 10-20% ఐటీ వాళ్ళు, మిగిలిన వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీద అవేర్నెస్ ఉంది, ఐడియా ఉంది, తీసుకుంటున్నారు. కాబట్టి అంత ఎఫెక్ట్. ఇప్పుడు మనకు ఐటీ ఒకటే ప్రాబ్లం అయితే అమెరికా లాంటివి కుప్పకూలిపోతాయి అంటారు,
అట్లాంటిది మన దగ్గర అంత ఎఫెక్ట్ అది ఉండదు. లేదు, మన దగ్గర 20% అన్నారు. 20% దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మళ్ళీ ఆల్టర్నేట్గా ఏం చేస్తున్నారంటే మన దగ్గర ఇప్పుడు ఆ జాబ్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇండిపెండెంట్గా బిజినెస్, స్టార్టప్స్, ఇండిపెండెంట్గా బిజినెస్లు, మా వాళ్ళు 2-3 బయటకు వచ్చారు. 2-3 కూడా ఒకరేమో మిల్క్ వీటికి సంబంధించిన అవి తీసుకున్నారు. అట్లా ఏజెన్సీలు తీసుకోవడము, అట్లా ఓన్గా ఇప్పుడు స్టార్టప్స్ ఓన్గా బిజినెస్ బిల్డ్ చేసుకోవడం, వీటి మీద కూడా వాళ్ళకి ఒక అవేర్నెస్ వచ్చింది. వాళ్ళకి పంపించేటప్పుడు కొంత ఫండ్ రావడము, వాళ్ళు సేవింగ్ చేసుకున్నది బిజినెస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఫుడ్ ఇండస్ట్రీ కూడా హ్యూజ్ లెవెల్లో పెరిగింది. 2 వర్క్ చేస్తున్నారు, హస్బెండ్ వైఫ్. ఇంట్లో వండుకోవడం తక్కువైపోయింది, ఆ టేస్ట్లే మారిపోయినాయి. ఫుడ్ బిజినెస్ కూడా మన కోవిడ్ తర్వాతే బాగా పెరిగిపోయింది. ఇది కూడా దీనికి ఒక టైం లిమిట్ ఉంటది, ఆ లిమిట్ కూడా అయిపోవచ్చింది అనుకుంటా. ఈ జనాల్లో కాస్త అవేర్నెస్ వస్తుంది, హోమ్లీ ఫుడ్ తినాలని చెప్పి. ఈ మధ్యకాలంలో అసలు ఇంట్లో వండుకుంటున్నారు లేదని కూడా అనిపిస్తుంది. ఎన్ని రెస్టారెంట్ మన హైదరాబాద్ ఈ కోవిడ్ తర్వాత నాకు తెలిసి కొన్ని వేల రెస్టారెంట్లు అయితే వచ్చేసాయి. కానీ పబ్లిక్ లో ఒక భయం ఏర్పడింది, ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చినట్లు కూడా కనిపిస్తుంది. అలానే రియల్ ఎస్టేట్ లో కూడా జరిగే అవకాశం ఉంది అంటారు. 100% అండి. ఎప్పుడు ఏదైనా కూడా మన బండి చక్రం లాగా, కాలచక్రం అంటారు కదా, అంతే వెనకది ముందుది వెనక్కి. ఏ డిజైన్స్ తీసుకున్నా కూడా, ఏ సెక్టార్లో తీసుకున్నా కూడా, టైలరింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకో అన్నీ మళ్ళీ వెనకటివే ముందుకు వస్తూ ఉంటాయి. అప్పుడు శ్రీదేవి గారు వేసిన డిజైన్స్ మొన్న చూస్తే అరే ఇవి కదా, మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అయిపోయినాయి. అట్లా అన్నీ కూడా అట్లా రోలప్ అవుతూ ఉంటే సేమ్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో కూడానండి, హైదరాబాద్ అట్లాంటి వాటిలలో ఏ కంపెనీని ఎక్కడ ఏంటి అనౌన్స్ చేస్తున్నా కూడా ప్రతి ఒక్కరికి అది న్యూస్లో కావచ్చు, మీలాగా ఛానల్స్ నుంచి కావచ్చు, అది అవేర్నెస్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఆ ఐడియా ఉంటుంది. ఇంకా కొంచెం క్లియర్గా అంటే నేనేమంటానంటే ఫ్యూచర్ రిటర్న్స్ ఎట్లా వస్తాయి, పాపులేషన్ మైగ్రేషన్ ఎట్లా పెరుగుతుంది, డాక్యుమెంట్స్ ఏంటి, రేరా ఏంటి, గేటెడ్ కమ్యూనిటీ కబ్జా అవ్వకోకుండా అక్కడ సెక్యూరిటీ పర్పస్ ఏంటి, మనం వెళ్ళి ఉండేదాకా రేపు రీసేల్ చేసుకునే వరకు, ఈ మినిమం ఈ విషయాలు కూడా కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేరు. ఈ విషయాలు కరెక్ట్గా చెప్పగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకి ఎంత తెలిసినా అండి, లోకల్లో గ్రౌండ్ రియాలిటీ ఏముంది. ఇప్పుడు అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చేసినప్పుడు వస్తుంది అన్నప్పటి నుంచి నేను ఉన్నాను మార్కెట్లో. వస్తుందా అసలు అది చేస్తారా అనేసి అన్నారు. ఇవాళ మన కళ్ళ ముందు అది దాటి ముందుకెళ్ళిపోయింది సిటీ. మనమే రోజుకి ఒకసారి ట్రావెల్ చేస్తున్నాం. అట్లాంటి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి ఇంకా చాలా ప్లాన్డ్గా చేస్తున్నారు. అక్కడ దిగే ప్రతి చోట మాల్స్ కావచ్చు, స్కై టవర్స్ కావచ్చు, కంపెనీస్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా మన తెలంగాణ గవర్నమెంట్లో, టీఎస్ గవర్నమెంట్లో ఎవరైతే ల్యాండ్స్ అక్వైర్ చేశారో కంపెనీస్ కోసం అనేసి, అవన్నీ కూడా రీజనల్ రింగ్ రోడ్కి అనుసంధానించుకొని ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ కూడా హ్యూజ్ జనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంది. పబ్లిక్ కూడా అదే అనుకుంటున్నారు మేడం, హైదరాబాద్కి కాస్త దూరంగా ఉండాలి, అంటే సిటీకి దగ్గరే ఉండాలి, మరో కొత్త సిటీలో ఉండాలని కోరుకుంటున్నారు. మీరు నాకు వచ్చే ముందు ఒక ట్రాఫిక్లో ఇరుక్కొనిపోయని చెప్పి నాకు బ్యాగ్ పెట్టారు. సరే నిజంగానే ఈరోజు ఏ వారం? అసలు ట్రాఫిక్ సంబంధమే లేదు, అంతే కదా, మండే. ఈ టైంలో 12కి మీరు స్టార్ట్ అయ్యారు. 12కి అసలు మాక్సిమం ఉండదు, ఏదంటే మీరు కేపీహెచ్బి నుంచి ఇక్కడ రావడానికి మాక్సిమం ఒక 35 minutes వేసుకోండి. అంతే మీరు అట్లా అనేసే నేను నిమ్మలంగా 11 నేను ఒకసారి చూశాను అసలు ఏంటి అనేది. చిన్నపాటి వర్షానికి సిటీ ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, అన్ని చోట్ల వాటర్. అంటే అందుకే హైడ్రా లాంటిది రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకొని వచ్చారా అనేది ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ అందరూ వ్యతిరేకించారు, హైడ్రా అసలుకి ఇల్లులు కూల్చేస్తున్నారు, పేదలు కడుపులు కొడుతున్నారు, అసలు హైదరాబాద్ను కూల్చేస్తారా అని చెప్పి పెద్ద ఎత్తున హైడ్రా మీద నెగిటివ్ ప్రచారం జరిగింది. కానీ ఈరోజు మనం అలా కారు వేసుకొని బండి వేసుకొని బయటికి వెళ్తే ఎక్కడైనా సరే ఆ రూట్ లో ఒక హైడ్రా బండి కనపడుతుంది, హైడ్రా సంబంధించి టీం అయితే కనిపిస్తుంది. మీరు ఎక్కడే చూడండి క్లియర్ చేయట్టున్నా, లేదంటే ట్రాఫిక్ ఏదన్నా ఇబ్బంది కానీ ఏదైనా సరే ఎక్కడో ఒక చోట చూసి వెంటనే అది హైడ్రా బండి అని చెప్తున్నాం. ఈ రోజు ప్రజలు కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది హైడ్రా. అవును, ప్రతి మినిట్ నాకు మెసేజ్ వస్తుంది, ఏ టైంలో వర్షం పడిపోతుంది, మీరు ఏ రూట్ లో వెళ్ళాలి, ఆ రూట్ లో వెళ్ళొద్దు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు. అంటే సిటీ మీద కూడా ఒక మంచి గ్రిప్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో హైడ్రా ఎంత అవసరం అనేది ఇప్పుడు ప్రజలకు కూడా క్లారిటీగా అర్థమైంది కాబట్టి, సో ఇదంతా మనం చేంజెస్ చేయడానికి చాలా టైం పడుతుంది. ప్రజలు కూడా విసిగిపోయారు ట్రాఫిక్కి, పొల్యూషన్కి, ఇవన్నీ. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మధురా నగరు, మన కేపీహెచ్పి కావచ్చు, లేకుంటే మియాపూర్ కావచ్చు, ప్రగతి నగరు, ఇవన్నీ చాలా మంది ఏంటంటే సిటీకి కాస్త దూరంగా వెళ్దాము, సిటీ తొందరగా డెవలప్ అయితే బాగుండని చెప్పి కూడా
కాస్త బయట ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అది వెస్ట్ జోన్ మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని చెప్పి వినిపిస్తున్నమాట. ముందుగా హైడ్రా గురించి చెప్పి తర్వాత ప్రజలు ఎందుకు బయటికి రావాలనుకుంటున్నారు కూడా మీ మాటల్లో. హైడ్రా అండి నేను చాలా స్వాగతించాను, చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. మీరు ఫస్ట్ లో భయపడ్డారు కదా, హైడ్రా వస్తే మా మార్కెట్ ఏమైపోయింది, మేము ఎలా బతకాలి, రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటే ఓన్లీ ఒక సెక్టార్ కోసం అనేసి ఒక దాన్ని ఆపడం కరెక్ట్ కాదు కదండి. ఎందుకంటే మెయిన్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ పాపులేషన్కి ఎక్కిసిపోయింది. అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఫిలప్ అయిపోయింది సిటీ. కానీ సిటీ ఫిలప్ అయిపోయినా కూడా ఇక్కడ కూడా ఆరోగ్యకరమైన వాతావరణము, ప్రజలు తిరిగేటట్టుగా ఉండాలి కదా మినిమం. దాంట్లో కొంతమంది ఇబ్బంది పడతారు, కానీ దానికి సంబంధించిన చెరువులు పూడికలు తీయడం కానివ్వండి, ఇవి చుట్టుపక్కల ఏరియాని వాటర్ ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ఉంటాయో ఆ ఏరియాని కానీ ఇది చాలా అవసరమైనదే అండి అది. కానీ దానివల్ల మా సెక్టార్ చెరువులే ఎందుకు అనుకుంటున్నారు మీరు? రోడ్ల మీద మనం వెళ్తుంటే మనకు అర్థం కావట్లేదా? చిన్నపాటి వర్షానికి అమీర్పేటలో మునిగిపోతుంది, చిన్నపాటి వర్షాలు అవన్నీ పూడిపోబట్టే రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయండి. రోడ్ల మీదకు అపార్ట్మెంట్స్ లోకి మరి ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలనే సోర్స్ నాళాలన్నీ మూసేసి కట్టేశారు. వదిలినవేమో అట్లలోకి వదిలి ఉన్న నాళాలు కూడా అటు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకోకుండా ఉంది. దీన్ని ఎంతో కొంత ఒక ప్లాన్ చేసింది గవర్నమెంట్. ఏంటంటే ఎక్కడెక్కడ పల్లె ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడికి ఈ నీళ్ళని డైవర్ట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళని చెయ్యనిస్తే లోకల్లో ఉన్న హైదరాబాద్ కూడా బాగుంటుంది. దీంతో పాటు ఇప్పుడు అవుట్స్కట్స్ లోకి వెళ్తే అండి, ఇప్పుడు మనం చూస్తున్న అవుట్స్కట్స్ కానే కాదు, రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యి రింగ్ రైల్ వచ్చేసి రేడియల్ రోడ్స్ వన్స్ ఫామ్ అవుతే ఎక్కడి నుంచి అయినా సరే మనం విత్ ఇన్ ద 30-40 minutesలో సిటీలో ఎక్కడికి కావాలన్నా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పింది నిజమేనా? చాలా మంది ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళంతా ఏంటంటే షిఫ్ట్ అవటానికి ఎక్కువ చూస్తున్నారని చెప్పి, అంటే ఇంకా ఈ గజిబిజి వాతావరణం నుంచి బయటపడాలని చెప్పి కూడా. కొత్తగా ఉంది అందరికీ, హైదరాబాద్ రాగానే 20-30 సంవత్సరాల నుంచి డెవలప్ అయింది కదా బాగా ఈ లొకేషన్స్ అన్ని. ఒకసారి పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కొత్తగా ఉంటుంది అందరికీ. తర్వాత విసుగు చెందారు ఇప్పుడు ప్రజలు. అవును, బయటికి రావాలంటే భయపడుతున్నారు. పిల్లల్ని కనీసం బయటికి ఇంటి గేటు దాటి బయటికి పంపించాలంటే భయపడుతున్నారు. ఏది నేను చెప్పింది మెయిన్ హైవేల్లో కాదు, మన చిన్న గల్లీల్లో కూడా పరిస్థితి అలా తయారైపోయింది. భయపడిపోతున్నారు. తొందరగా ఈ 4th సిటీయో లేకుంటే ఈ ORR RRR మధ్యలో కొత్త నగరంగా నిర్మిస్తే తొందరగా వెళ్ళిపోదా అని చెప్పి కూడా చాలా మంది, మీరు తెలియదేమో, ఒక సర్వే కూడా జరిగింది. మీరు ఇక్కడే ఉండదలుచుకున్నారా, సిటీకి దూరం వెళ్ళాలనుకున్నప్పుడు దాదాపు 75% పీపుల్ మీ సిటీకి దూరంగా వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళు కొన్నవే కదండి, ఆల్మోస్ట్ నాకు తెలిసి మాక్సిమం పీపుల్కి ఉన్నాయి. ఒక 30-40% పీపుల్కి ల్యాండ్స్ కొనిపెట్టారు ఉన్నాయి. వస్తే అంత ఫాస్ట్గా అక్కడ సిటీ కనుక డెవలప్ అవుతే అదేంటంటే ఇంకా చాలా టైం పట్టుద్ది అనే ఊహల్లోనే ఉన్నారు పబ్లిక్. అంత టైం పట్టదు. ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ అది కంప్లీట్ అవుతే కంప్లీట్ అయ్యేసరికి అక్కడ కూడా ఫిలప్ అయిపోయే పరిస్థితి వస్తుంది. కానీ వెయిటింగ్ అంత ఎక్కువ టైం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఆలోచించేది మేము చూస్తే ఈ ఏరియా ఎప్పటికి డెవలప్ అవుతుంది, ఇంకా 10-15 years పడుతుంది కదా అనేసి ఆలోచిస్తున్నారండి. రేరా యాక్ట్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 9 డాక్యుమెంటేషన్కి కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఉండదు. మనకు కనపడే ఖాళీ ప్రదేశం అంతా ఖాళీగా ఉంది, ఇదంతా ఫిలప్ కావట్లేదు, అవ్వినాక కదా మనం నెక్స్ట్ ఏరియా ఫిలప్ అవుతుంది అనుకోవడానికి ఇప్పుడు ఆస్కారమే లేదు. హైదరాబాద్ ఎట్లయితే కంటిన్యూగా చెరువులు గుంటలు అన్ని పూడ్చుకుంటూ డెవలప్మెంట్ ఎట్లా చేసుకొని వచ్చారో నెక్స్ట్ ప్లానెడ్ సిటీని అట్లా చెయ్యట్లేదు. కాబట్టి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ వచ్చింది ఎక్కడికక్కడ కూడా. మనకు ఇంత పెద్ద ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడిగా అంటే రియల్ ఎస్టేట్కి లింక్ ఉంది. ఎందుకంటే మనం ఈ టైంలో వెళ్ళకపోయినా కానీ మన పిల్లలు వచ్చే పెద్దవాళ్ళు అయ్యి ఆ స్టేజ్కి వచ్చే లోపు కొత్త సిటీ నిర్మాణం అయితే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటుంది, మన పిల్లలన్నా హ్యాపీగా ఉంటారు, ఇండిపెండెంట్ గా ప్రశాంతంగా. ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్స్ వస్తున్నాయి, ఎక్కువ పర్సెంటేజ్. ఏమో ఏ టెక్నాలజీస్ రకరకాల చేంజెస్ రావచ్చు, దేనికైనా వాతావరణం నుంచి మనసు శాంతిగా లేదు, ప్రశాంతంగా బతకాలని చెప్పి కూడా ఉంటున్నారేమో. మీరు శాంతివనం ఏదో ఉంది కదా అక్కడ, కనహా శాంతివనం, ఎక్కువ మంది అక్కడ ఎందుకు ఉంటున్నారు చెప్పండి? కనహా శాంతివనం మనకు ఇందులో ఉందండి, 111 జీవోలో ఉంది. అది చుట్టుపక్కల అంటే అది కాదు కొనేది, అదే శాంతివనం కింద 2000 ఎకరాలు ఎంతో. అవును, ఆ చుట్టుపక్కల ఎక్కువ మంది కొంటున్నారు.
ఆ చుట్టుపక్కల మనకు షాబాదు ఇది ఇండస్ట్రియల్ ఇచ్చాడు కదా, చందనవల్లి, సీతారాంపూర్, సెజ్ కారిడార్ ఒకటి ఇచ్చాడు. అటు నుంచి మనకు కనెక్టివిటీస్ బాగున్నాయండి, రోడ్ కనెక్టివిటీస్ బాగున్నాయి. సెకండ్ మీ మార్కెటింగ్ వాళ్ళు కూడా అమ్మేది ఏంటంటే ఆ పేరు చెప్పుకున్న మీరు అక్కడ అమ్మలేరు. కనహా శాంతి మనం పేరు చెప్పకుండా 100% నిజమే కదా. అక్కడ ఓపెన్ గా మాట్లాడుకుంటూ వెళ్ళానంటుంది, అక్కడ ఉండే ప్రశాంతత కావచ్చు, మీకు ఈజీగా ఉంటుంది, ఉంటుంది, స్టే చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అంతా ఫిజికల్ వర్క్ కాదు కదండి, అంతా మైండ్ తోటి కూరుకున్న వర్క్. ప్రతి నిమిషము అలర్ట్ గా ఉండాలి, ప్రతి వాళ్ళు ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉండాలి. చాలా మంది ఎక్స్పర్ట్ చెప్పిన దానివల్ల ప్రమాదం ముంచుంది అంటున్నారు, కానీ సరే చూద్దాం జరగబోయేది ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఏమి ప్రెడిక్ట్ చేయడానికి లేకుండా ఉంది లేదు. ఎందుకంటే అంతా ఏఐ డిసైడ్ చేస్తుంది, మనం ముందుకెళ్ళాలని వెనక్కి మొత్తం ఏఐ చేసేస్తుంది. రేపు మనం తినే భోజనం కూడా ఏఐ చెప్తుంది ఏం తినాలని. రీసెంట్ గా నేను ఒకటి చూశాను వీడియో, ఏఐ చెప్పింది చెప్పి ఏఐని ఫాలో అయ్యి ఎవరో ఒక అతను హాస్పిటల్ బాలయ్యాడు రీసెంట్ గా 2 days బ్యాక్. ఫుడ్ గురించి సమేదో పూర్తిగా పెద్ద న్యూస్ అయిపోయింది అది. సో ఇలాంటి టైంలో మేడం అంటే ఇప్పుడు పరిస్థితి అంత బాగాలేదు, బ్యాంకర్స్ కూడా ముందుకు రావట్లేదు లోన్స్ ఇవ్వడానికి, ఓ పక్క జాబులు పోతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో వస్తున్నారు ఏది ప్రాపర్టీస్ చూసుకొని వస్తున్నారు. మన జాబులు అంతకుముందు మన జాబ్ మన శాలరీని బట్టి మన సేల్స్ స్కోర్ని బట్టి లోన్స్ ఇచ్చేవారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఫ్యూచర్ బాగుంటుంది, ఇప్పుడు కొనుక్కోపోతే ఇంకా కొనలేము అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు. కొంతమంది అప్పులు తెచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% పర్ఫెక్ట్ అండి. అప్పులు తీసుకొని తెచ్చి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ అంటే అప్పులు తీసుకొచ్చి అంటే తెచ్చేటప్పుడే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎవరు అప్పులు తీసుకొస్తున్నారో వాళ్ళ ఆదాయాన్ని బట్టే ఇస్తున్నారు కదా, బ్యాంక్ వాళ్ళైనా వాళ్ళకి మినిమం ఖర్చు ఎంత ఉంటుంది అది తీసేసి పైన ఎంత వస్తుంది అందులో నుంచి పర్సంటేజ్ చూసుకుని ఇస్తున్నారు. కాబట్టి దాన్ని వాళ్ళు ప్రాపర్టీ తీసుకుంటున్నారు కదండి. కొంతమంది మరి మిడిల్ క్లాస్ పీపుల్ కూడా సాహసం చేస్తున్నారు, అప్పులు తెచ్చి కొనటం, కొన్ని ఇబ్బందులు కూడా గురవుతున్నాయి అంటున్నారు. అంటే మీకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎంతవరకు సేఫ్ అనేది అది మనకి ఇక్కడ ప్రాపర్టీస్ పరంగా అండి కొంచెం ఎంక్వైరీ చేసుకుని కరెక్ట్ కంపెనీస్ చూసుకొని తీసుకుంటే మాత్రం 100% ప్రాపర్టీనే. ఇప్పుడు ఫంక్షన్కో దేనికో ఇన్వెస్ట్ చేస్తేనేమో అది రిటర్న్ రాదు, కానీ ఈ ప్రాపర్టీ ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ప్రతిరోజు ఎంతో కొంత దాని మీద యాడ్ అవుతుంటుంది. ఇతని శాలరీ ఎంత వస్తుందో ఆల్మోస్ట్ ఆ శాలరీ అంత ఎక్కడ ఏ ప్లాట్ తీసుకున్నా అండి అట్లీస్ట్ 30,000 నుంచి 50,000 to 1 lakh వాళ్ళకి మంత్లీ ఆన్ 1 lakh ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేంత వరకు యాడ్ అవ్వడానికి స్కోప్ ఉంది కదా. ఎప్పుడు అమ్మినా ఈ రేటు కలిసి వస్తుంది. కాకపోతే ఏంటంటే పాకెట్ పర్పస్ అంటాం మేము. అంటే అతను బడ్జెట్ ఎంత ఉంది, పర్పస్ ఏంటి, ఎప్పటికి దాన్ని సేల్ చేయాలనుకుంటారు. రీసేల్ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయగలిగితేనే మంచి రిటర్న్స్ వస్తాయి. మధ్యలో తీసేయాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఇదొకటి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది మన గోల్డ్ రూపంలోనో ఎఫ్డీల రూపంలోనో మనకు రెగ్యులర్ ఇన్కమ్ రూపంలోనో పెట్టుకోవాలి తప్ప ఎమర్జెన్సీ ఫండ్ని తీసుకెళ్ళి మాత్రం ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేయొద్దు. మేడం రియల్ ఎస్టేట్లో ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది, అన్ని చోట్ల ఉన్నట్లే ఉంది. ఈ మధ్య ఒక సర్వే నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన ఏంటంటే రిటైర్మెంట్ పీపుల్ ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో మోసపోతున్నారు. వచ్చిన పెన్షన్ డబ్బులు కావచ్చు, దాచుకున్న డబ్బులు అని తెచ్చి తెలిసి తెలియక ఎవరినో నమ్మి ఇన్వెస్ట్ చేసి ఇది ఎక్కువ శాతం మార్కెట్లో నడుస్తుంది అంటే మీరేమంటారు? నాకున్న రిపోర్టు. అవునండి, నాకు కూడా అది అందింది. ఏంటంటే కొన్ని కమ్యూనిటీస్ అండి, కొన్ని కమ్యూనిటీస్లో కమ్యూనిటీస్ పేరు చెప్పి అందులో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక అయిందా ప్రాబ్లము. ఎందుకంటే ఒక దగ్గర ఒక ఫండ్ రేజ్ అయితే అది 5-6 చోట్ల డివైడ్ చేసి దాన్ని కరెక్ట్గా రోలప్ చేస్తేనే ఆ సంస్థ ఎప్పుడు ముందుకెళ్తుంది. దాన్ని కరెక్ట్గా కుదరక ప్రాబ్లం అయిందా, మరి వాళ్ళు కావాలని వాళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళందరినీ అందులో ఇరికించారా తెలియదు. మొత్తానికైతే ఒక పర్టికులర్గా అంటే అందరూ అన్ని చోట్ల ఇన్వెస్ట్ చేయాలి. మా కమ్యూనిటీ అనేసరికి ముందుకు వచ్చి అందరూ మీకు పెన్షన్కి ఇంత వస్తుంది, ఇట్లా పెరుగుతుంది, ఇట్లా ఉంటుంది, ఎప్పుడైనా లిక్విడిటీ అమ్ముకోవచ్చు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడిన వాటికి ఇన్వెస్ట్ చేసి చాలా ఇబ్బందులు అయితే పడ్డారంట. కొన్ని కంపెనీస్ టార్గెటెడ్గా వాళ్ళనే టార్గెట్గా చేసుకొని ముందుకెళ్తున్నారు అనేది నిజమా కాదా? 1-2 ఇష్యూస్ అయితే నేను విన్నాను. ఇంకా పైన ఆ ఇష్యూ అంతా స్ప్రెడ్ అయింది కాబట్టి దాని జోలికి వెళ్ళరని అనుకుంటున్నాను నేను. మిగిలిన వాళ్ళు రిటైర్మెంట్ పీపుల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? అంటే
కంపెనీ వైజ్ కావచ్చు, లీగల్గా కావచ్చు, లేకుంటేనేమో ఎంక్వైరీ కావచ్చు, ఏదన్నా ఒక టైం తీసుకొని ఇన్వెస్ట్ చేసి అన్ని క్లియర్గా ఉంటేనే బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే ఇంకా తొందరపడి పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకరు పెట్టారనుకోండి, ఇంకొకరు ఆటోమేటిక్ ఇప్పుడున్న జనరేషన్ వేరు, ఓల్డ్ జనరేషన్ వేరు. రిటైర్మెంట్ డేస్ లో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు సేఫ్ సైడ్, వాళ్ళు జాగ్రత్త పడాలి. ఈ డబ్బు ఎక్కడ దాచుకోవాలా, వచ్చిన డబ్బు గోల్డా కష్టం, బ్యాంకులో వేసుకుంటే వడ్డీలు రావట్లేదు. లేదు మనకి షేర్ మార్కెట్లు అంటేనేమో ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి గ్రిప్ ఉండదు. వాళ్ళకి తెలిసిందల్లా ఓన్లీ భూమి కొనటం, దాని మీద జాగ్రత్తగా చూసుకోవటం. భూమి కొనే వాళ్ళండి పెద్దవాళ్ళు చాలా వరకు డాక్యుమెంటేషన్ అవగాహన ఉన్న వాళ్ళే. కొంచెం డాక్యుమెంటేషన్ అవగాహన, కంపెనీ సేఫ్టీ, సెక్యూరిటీ, గ్రోత్ ఇవి వరకు చూసుకొని లిక్విడిటీ అంటామండి. అంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడిటీగా మార్చుకోవడం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్లకుండా షార్ట్ టర్మ్ అనమాట. కాకపోతే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇవాళ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 20-25 గజం ఉంది. ఎప్పుడూ ఒక 1000, 2000, 3000 పెరుగుతూనే ఉంటుంది. అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రేడర్స్ ఉంటారు అక్కడ రెడీ టు మూవ్ ఆన్ చేసేయచ్చు వెంటనే. అటువంటి మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడ్ కింద మారిపోతుంది. ఉన్నా కూడా పీస్ఫుల్ ఏరియాలలో ఉన్నట్టు ఉంటుంది. అట్లా బాగుంటుంది. ఓన్లీ నేను అనేది ఇన్వెస్ట్మెంట్స్ లిక్విడిటీ చూసుకోవాలి. ఒకటి సేఫ్ సెక్యూర్ విషయంలో చూసుకోవాలి. ఇవాళ ఆన్లైన్లో పెట్టినా కూడా ప్లాట్లు అమ్మడానికి పర్టికులర్ బ్రాండ్స్ నుంచి అవకాశం ఉంది. దేనికైనా అట్లాంటివి అవకాశం ఉందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. ఇంకొకటి మేడం, గుంపులో గోవింద్ అంటారు కదా, మా బంధువులు కొన్నారు, మా అన్న కొన్నాడు, మా బాబాయ్ కొన్నాడు అని చెప్పి, వాళ్ళు ఉన్నారు మనకేం ఇబ్బంది లేదు, మనం కూడా అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి. నాకు తెలిసి రియల్ ఎస్టేట్లో 50 to 60% ఇలానే కొంటూ ఉంటారు. అది ఒకప్పుడు ఓకే బాగానే ఉంది. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఎంతవరకు అది అలా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే రెఫరెన్స్ బిజినెస్ అది ఇంకో రకంగా వస్తుంది. కానీ ఇక్కడ ప్రాపర్టీ కన్నా, కంపెనీ కన్నా మా బంధువులు కొన్నారు, మా బాబాయ్ కొన్నాడు, అన్న కొన్నాడు, తమ్ముడు కొన్నాడు అని చెప్పి కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే అండి, ఇంటికి వచ్చామా, తిన్నామా, పడుకున్నాం, పొద్దున్న లేసామా, వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. వాళ్ళకి అవేర్నెస్ కానీ వీటి మీద ఇంట్రెస్ట్ కానీ అస్సలు ఉండదు. అదే దాంట్లో ఉంటారు కొంతమంది, ఇదే ఇంట్రెస్ట్. వీకెండ్స్ వస్తే వెళ్ళడము, తిరగడము, చూడడము, అవేర్నెస్, ఇక్కడ ఏం రేట్లు ఉన్నాయి, డెవలప్మెంట్స్. ఎందుకంటే నేను మొన్న ఒక 2-3 కమ్యూనిటీస్లో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, ఈయన కొంటే మేము కొంటాము. ఎందుకంటే తనకు అదే దాంట్లో ఉంటాడు, తనకు ఎక్కువ అవేర్నెస్ ఉంది, తనకు ఐడియా ఉంది అనేసి వాళ్ళు తన పేరు చెప్పారనమాట. తను డాక్యుమెంటేషన్, ఏరియా, గ్రోత్, కంపెనీస్ ఏమొస్తున్నాయి, మేము ఎట్లా చెప్పామో అట్లా చెప్పాడు. అలాంటి వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు కంపెనీస్లో పరంగా. ఇంకా చుట్టాలల్లో, ఫ్రెండ్స్లలో అని అంటే అండి, ఇవాళ ఏమంటారు, కమిషన్స్ ఆఫర్ చేసేయటము. మీరు కొన్నారో కొనలేదో, బుకింగ్ అమౌంట్ కట్టించారో తెలియదు, కానీ కమిషన్ ఆఫర్ చేసి మీ వాళ్ళకి అందరికి రాయించండి అనేసి చెప్తే అండి, ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు కదా, వచ్చే వాళ్లకు వీళ్ళు రియల్ ఎస్టేట్ ప్లాట్ చూడడానికి వెళ్తున్నారు అంటే డబ్బులు ఉన్నాయని తెలుసు. డబ్బులు ఉన్నాయని తెలిసిన పర్సన్ ఎట్లా కన్విన్స్ చేయాలో ప్లాన్ చేసుకొని కన్విన్స్ చేసి రాపిస్తున్నారు. అది నేను లిటరలీ ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ విషయం అవి నడుస్తున్నాయి. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా ఎంతో కొంత మనం కూడా మినిమం 4-5 టాపిక్స్ ఏనండి ఇందులో. రియల్ ఎస్టేట్లో 4-5 టాపిక్సే ఉంటాయి. ఏంటంటే డాక్యుమెంటేషను, కంపెనీ ఏముంది, ల్యాండ్ యూసేజ్ ఏది ఉంది, అప్రూవల్స్ ఏమున్నాయి, మనకు రేపు గ్రోత్ ఏముంది, ఈ 4-5 విషయాలు కరెక్ట్గా తెలుసుకుంటే సరిపోతుంది. మనకి ఈ 4-5 విషయాలు వద్దు, ఎక్కడ తక్కువ వస్తుంది, 10,000 ఎవరు తక్కువ వేస్తున్నాడు అని చెప్పిపోయే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఇన్వెస్ట్ చేసే ఉన్నారు. తప్పు వన్ సైడే లేదు మేడం, అందరూ సైడ్ ఉంది. ఇది కొనే వాళ్ళ సైడ్ ఉంది, అమ్మే వాళ్ళ సైడ్ ఉంది. అందరూ కరెక్ట్గా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడు డిస్కషన్ కంపెనీస్ గురించో, డెవలపర్స్ గురించో, ఏదో నెగిటివ్గా, అంటే అంతా కాకపోయినా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడుతూ ఉంటాం. కొనుక్కునే వాడిది కూడా తప్పు ఇక్కడ ఉంటుంది. సో అది తక్కువ వేస్తున్నాడని చెప్పి కొంటాం. తప్పేది మోసపోయేవాడిని మోసం చేస్తూనే ఉంటారు బేసిక్ గా. ఇప్పుడే కాదు, అది లేకపోతే మాట అంటే మీరు ఓన్లీ అలానే అనకండి, డెవలపర్స్ కూడా అనండి అని పెట్టారు డెవలపర్స్ అని కూడా చెప్పాను. అంతే కదా, నిజమే కదండి. ఎప్పుడైనా కూడా ₹1 తక్కువ ఉంది వస్తుంది అంటే ప్రాబ్లం ఏముంది అని ఆలోచించాలి. ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ప్రాబ్లం లేకపోతే, ఎందుకంటే లీగల్లో మనకు తెలియని, ఇప్పుడు మనం చేసే వర్క్ వేరే, ఆ విషయం వేరే కదా. దాంట్లో ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడకుండా మనం డెసిషన్ తీసుకోకూడదు. ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఓ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నాం,
మీరు క్లియర్ కట్గా లీగల్ డాక్యుమెంట్స్తో సహా మొత్తం కంప్లీట్ క్లియర్ కట్గా ఉన్నాయి. 100%. అంటే మీరే మొత్తం సలహా ఇచ్చింది ఇవన్నీ క్లియర్ అమ్మా నువ్వు కొనుక్కోవచ్చు అంటే వెంటనే ఏం చేస్తారో తెలుసా, మళ్ళీ వేరే వాళ్ళని కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 10,000 తక్కువ వేస్తాను కానీ ఇంత క్లియర్ కట్గా ఉన్నా కానీ ఆ 10,000 తక్కువ దగ్గరికి వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో వాళ్ళు చేంజ్ అవ్వాలండి. అవుతేనే రేపు ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా. ఒక్కసారి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఇచ్చామంటే మొడకు మళ్ళీ అవి ఎనిక్కి వస్తాయనేది మనకి అబద్ధం. నాకు తెలిసి ఇంతవరకు 1% 2% ఉండొచ్చు, మొత్తం 100%కి రియల్ ఎస్టేట్ డబ్బులు పెట్టి మళ్ళీ మోసపోయిన వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడా కనిపించలేదు. చివరికి డబ్బులు పెట్టి కోట్ల చుట్టూ కేసుల చుట్టూ దొరుకుతుంది కూడా ఎవరో తెలుసా, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళే డబ్బులు ఇచ్చి తన్నించుకొని, అదే మన భాషలో ఉంటుంది కదా, సొమ్ము ఒకటిది సోక ఒకటిది, అలాంటి పరిస్థితి. బయట పరువు పోయి డబ్బులు మనసు వాళ్ళ చేతికి వెళ్ళాక మాత్రం ఎందుకు ఎవరో దాకా కాదు, మేము కూడా అప్పుడు ఫస్ట్ లో బాధితులమే. ఓకే, మేము కూడా బాధితులమే. ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. వసూళ్ళు అవ్వలేదు, వసూళ్ళు చేసే వరకు టైం అక్కడ వెళ్ళిపోతుంది, మనం వెళ్ళి అక్కడ కూర్చోలేము. రోజంతా కూర్చోబెట్టి 5,000 10,000 చేతికిచ్చి పంపించేవాళ్ళు. నీ 5,000 10,000 అంటే మనం కట్టిన ₹1,00,000 అడ్వాన్స్ కడితే ఆ ₹1,00,000 వసూలు చేసుకోవడానికి నాకు అవ్వక ఒకసారి 2 సార్లు వెళ్ళాను. ఇంకా తర్వాత నా పని ఎక్కడైనా సరే డబ్బులు వసూలు చేసుకోవచ్చు, కానీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసి మోసపోతే మనకు డబ్బులు వెనక్కి రావు. కంపెనీలో లీగల్ గా ఉండేయండి, రేరా యాక్ట్ ప్రకారం ఉండి వాళ్ళకు ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కరెక్ట్ గా చేయరు. కంపెనీకి వాళ్ళు అనుకున్నట్టు అన్ని పర్ఫెక్ట్ గా వెళ్ళి దాని ఇబ్బంది అయినా కానీ అవసరం అయితే వాళ్ళు మళ్ళీ ఇచ్చేస్తారు. ఆ ప్రాబ్లం వెయిటింగ్ పర్సంటేజ్ ఏముందో అట్లాంటివి వెళ్ళాలి కదండి. నచ్చకపోవడం అనే విషయము మా జీవిత కాలంలో ఒక పర్సన్ 1-2 ప్రాపర్టీ తీసుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు. మరి ఆ 1-2 ప్రాపర్టీ లీగల్ గా తీసుకుని రేపు పిల్లలకి రేపు వాళ్ళు వెళ్ళి అక్కడ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి ఉన్నాయి. వాళ్ళ రేపు మనమే ఇంత బిజీ షెడ్యూల్లో రోల్ చేస్తున్నాము జీవితాన్ని. మరి వాళ్ళు ఎంత బిజీ ఉంటారు, వాళ్ళ కోట్ల చుట్టూ ఎక్కడ తిరుగుతారు. వదిలేసుకోవడం కన్నా కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటది అనేది నా ఒపీనియన్. ఈ 4 ఏళ్ళ నుంచి చాలా అవేర్నెస్ కార్యక్రమాలు అన్ని ఛానల్స్ కూడా అన్ని చేసాం. పిల్లాంచిలే జరగకుండా ఉంటున్నాయా, కొనకుండా ఉంటున్నారా? ఉంటలేదు అసలు. అదే ఎక్కువ నడుస్తుందంటండి. నిన్న ఇవాళ కూడా నేను ఒకరితోటి మాట్లాడితే అదే మాట్లాడుతున్నారు. బిల్డరు స్టార్టింగ్ లో 50% లో అది రేపు ₹1,00,00,000 అమ్మేది 50 lakhsకే ఇస్తున్నాను అనేసి చెప్తే ఎంతమంది కడుతున్నారు. అసలు అది అప్రూవల్ ఏముంది, అది ఎప్పటికీ వాళ్ళు ఇస్తారు, ఇమ్యూనిటీస్ ఏంటి, ఆ టైంకి రేట్స్ ఏంటి, మనం ఎంత పెడుతున్నాము, లోన్ ఎంత బేర్ చేయాలి, ఆలోచన లేదు. కొంతమంది నేను ఇట్లా పెట్టాను, నేను సక్సెస్ అయ్యాను అనగానే మిగిలిన వాళ్ళు పెట్టేస్తున్నారు. అంటే ఒక రిఫరల్ తీసుకొని 100 మంది పెడుతున్నారు. నాకున్న సమాచారం, నాకున్న అంచనా ప్రకారం మేడం, రియల్ ఎస్టేట్లో ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక 50% పీపుల్ రిస్క్ లోనే ఉన్నారు. రిస్క్ లో 50%. అవును, రిస్క్ అంటే మీకు అర్థమైంది. బిల్డర్ సెక్టార్ లో బిల్డర్స్ ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఇవన్నీ బిల్డర్స్ ని అంటానికి లేదు, ఇక్కడ అన్ని చోట్లనే ఉంది. 50% ఓపెన్ ప్లాట్స్ లో అయితే అండి రిజిస్ట్రేషన్స్ అవుతాయి, రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. స్కీమ్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయినాయి. నేను అది 70% వాళ్ళు 40 ఎకరాలు ఉంటే 400 ఎకరాలు అమ్మిన వాళ్ళని నేను చూసాను. కానీ అట్లా చూసాము. కానీ ఎప్పుడైతే రేరా యాక్ట్, డిటిసిపి అప్రూవల్స్ ఇవి కొంత క్లారిటీ వచ్చి ఎమ్మడే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయో, మాక్సిమం ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో చాలా తక్కువ ఉన్నాయి. బ్యాంకర్స్ లోన్ ఇస్తున్నారు అంటే డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా చూసుకుంటున్నారు అనే లెక్క కదా. ఇట్లే ఈ ప్లాటింగ్ సెక్టార్లో తక్కువే ఉంది. సో ఇప్పటికైనా ప్రేక్షకులు అంటే మన వ్యూవర్స్ కావచ్చు ఇదంతా చూస్తూ ఉండండి. ఎందుకంటే మీరు ప్రాపర్టీ కొన్నారని ఆనందంలో ఉన్నారు, కానీ ఎందుకంటే మళ్ళీ ఈ ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా కానీ ఏదైనా ఒక టైం పడుతుంది, 3 years 5 years 10 years. మీరు అప్పుడు దాకా దీని గురించి పెద్ద పట్టించుకోరు. ఈ లోపు ఆ ప్రాపర్టీ మీద జరగాల్సిందంతా జరిగిపోతుంది, తీవ్రంగా నష్టపోయేది మీరే. కాబట్టి ఇప్పుడైనా కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు 1-2 సార్లు మళ్ళీ మీరు దాని మీద రీఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా, టెక్నికల్ ఏమైనా ఇష్యూ ఉందా, లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, దీంట్లో ఈ ప్రాపర్టీలోకి ఎవరైనా ఎంట్రీ అనేది కూడా ప్రాపర్టీ కొన్న తర్వాత కూడా ఎవ్రీ 6 months ఒక్కసారి మీరు దాని మీద మీరు స్టడీ చేయండి. ఎప్పటికప్పుడు మీ ప్రాపర్టీని మీరే కాపాడుకోవాలి, ఎవరొచ్చి మీ ప్రాపర్టీని అయితే కాపాడరు. సో నేను చెప్పాను 50%, కానీ ఒక ఎక్స్పర్ట్ మన ముందు కూర్చొని చెప్తే 70%. ఒకసారి అర్థం చేసుకోండి.
అందరూ కూడా ఏంటంటే సో ఒక నమ్మకం అనేది అన్ని చోట్ల ఉంటుంది. కానీ ఈరోజు నమ్మకాన్ని నమ్మే రోజులు కాదు, కేవలం పేపర్స్ని నమ్మే రోజు మాత్రమే. రోజు కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన చేతిలో ఉన్న డాక్యుమెంట్సే మనం మాట్లాడిస్తాయి, అవతల వాళ్ళతో కూడా మాట్లాడిస్తూ ఉంటాయి. సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి కూడా మా ప్రేక్షకులకి, దాంతోపాటు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి కూడా ఒక మాట మీకు చెప్దామని కూడా మా ప్రయత్నం. సో మళ్ళొకసారి మనం ప్రస్తుతం మార్కెట్ స్టేబుల్గా ఉంది. ఓపెన్ ప్లాట్ బిజినెస్ ఎలా ఉంది మేడం? ఓపెన్ ప్లాట్ బిజినెస్ బాగుందండి. ఇటు ఏ లొకేషన్స్ బాగుంది ఇన్వెస్ట్ చేయడానికి? మనకి ఇటు బెంగళూరు హైవే బాగుంది డెవలప్మెంట్స్ పరంగా, వెస్ట్ హైదరాబాద్ ముంబై హైవే బాగుంది, తర్వాత ఈస్ట్, ఈ 3 ఏరియాలు అయితే లొకేషన్స్. ఈ 3 ఏరియాలు కాకుండా అంచనాలకు మించి దూసుకొని పోయే ఒక ఏరియా ఇప్పుడు రాబోతుంది, అదే నాగార్జున సాగర్ హైవే. ఎందుకంటే ఇప్పుడు అమరావతి టు హైదరాబాద్ కూడా ఒక గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి రాబోతుంది. సో అది కూడా 4th సిటీని కనెక్ట్ చేస్తూ ఒక ప్లాన్ అయితే తీసుకున్నారని చెప్పి అనిపిస్తుంది. దాంతోపాటు ఇటు 4th సిటీ పక్కనే ఉంది, అవును, అటు విజయవాడ హైవేకి ఇటు మధ్యలో ఉంది. సో ఇన్ ఫ్యూచర్ మొత్తం అటే కనపడుతుంది. ఈ ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం ఏ విధంగా ఏర్పడింది అంత మించి ఈ లొకేషన్ అయితే డెవలప్ అవబోతుంది. అప్ టు మాల్ వరకు ఇదంతా జరగబోతుంది అని చెప్పి వినిపిస్తున్న మాట. ఈ మధ్యకాలంలో కూడా రేసెస్ ఎక్కువ జరుగుతుంది అక్కడ. డెవలపర్స్ కూడా చాలామంది ఆ ఏరియాలలో ల్యాండ్ కొనడానికి ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎకరం వచ్చేసి 50-60 లక్షల్లో కూడా దొరుకుతుంది సాగర్ హైవేలో అని చెప్పి వినిపిస్తున్నమాట మేడం. 50-60 లక్షల్లో తక్కువే ఉన్నాయి మాల్ వరకు. 50-60 లక్షల్లో తక్కువే ఉన్నాయి. ఎందుకంటే మనకు ఈ ఫార్మాసిటీని అనౌన్స్ చేసి కూడా చాలా రోజులు అవుతారు. ఆ మూమెంట్ ఒక భూమి తీసుకొచ్చారు. ఆ భూమిలోనే గ్రౌండ్ లో రేట్లు బాగా పెరిగినాయండి. రేట్లు బాగా పెరగడం వలన తక్కువ, అట్లీస్ట్ తక్కువ అంటేనే 10,000-12,000 అట్లా నడుస్తుంది ఫర్ స్క్వేర్ యార్డ్ అయితే. ఇంకా మాల్ వరకు శ్రీశైలం రోడ్డు అంటే ఈ 4th సిటీ నుంచి తీసుకుంటే యాచారము, మాలు ఇవన్నీ కలుపుకొని అటువైపే డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు 4th సిటీ అని ప్రతిసారి మెన్షన్ చేస్తున్నారు. అసలు 4th సిటీ పక్కన పెడితే గవర్నమెంట్కి దాదాపు 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ. అవును, ఓకే, అవును. ఈ గవర్నమెంట్ కావచ్చు, నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ రావచ్చు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ భూమి అయితే ఉంది. ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో మీరు మొత్తం చరిత్ర అంతా తీసుకోండి. అవును, ఆ గవర్నమెంట్ ల్యాండ్ పక్కన విపరీతంగా కంపెనీస్ వచ్చాయి, డెవలప్మెంట్ జరిగింది. ఫ్యూచర్ మొత్తం అటే ఉంటుంది. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కంపెనీ వచ్చినా ల్యాండ్ వాళ్ళకున్న ల్యాండే కదా చూపించారు. అది లేనప్పుడే కదా ప్రైవేట్ ల్యాండ్స్కి వెళ్ళారు. అది నాగార్జున సాగర్ హైవేకి ప్లస్ పాయింట్. అందుకే ఫ్యూచర్ మొత్తం అటే ఉంటుంది. ఈ సాగర్ హైవే ఏదో బెంగళూరు హైవే కావచ్చు, ఇవన్నీ వీటికి మించి అక్కడ డెవలప్మెంట్ ఉండిపోతుంది. మరొక టూరిజం పరంగా కూడా బాగా డెవలప్ చేసే అవకాశం ఉంది. స్పోర్ట్స్ పరంగా, ఏఐ పరంగా మనకు అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అండి, వెళ్ళే వాళ్ళకి అక్కడ ఏం కనిపించట్లేదు. అది మేజర్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నేను సైట్ విజిట్ ట్రిప్స్ పెట్టాను, వస్తే లోపలికి కనిపిస్తున్నాయి, ఏం కనిపిస్తలేదు. కానీ ఏం కనిపించదు, కానీ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉన్న ఏరియాలు అంటే 10 to 15 years వరకు పడుతుంది. మనకు హైటెక్ సిటీ లాగాను, మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా కనపడాలంటే టైం పడుతుంది. సరిగ్గా ఇక్కడికే పాయింట్ వస్తున్నా. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు డెవలపర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, అప్పుడు ఎప్పుడో కొనుక్కున్నారు ల్యాండ్స్ ఇవన్నీ. అవును, చుట్టుపక్కల ఎకరం ఎంత ఉండేది మేడం అప్పుడు? మురళీమోహన్ గారి స్టోరీ మనం తీసుకున్నాం. ఆ రోజుల్లో 5,000 పక్కన పెడదాం మేడం, ₹1,00,00,000 అనుకుందాం ఆ రోజుల్లోనే. ఇది ఆ ₹1,00,00,000 ఈరోజు 10 కోట్లు అయింది. అవును, ఇది ఆ రోజు బెంగళూరు హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, ఈ కోకాపేట ఇవన్నీ మొత్తం ఒక 20 సంవత్సరాల క్రితం ₹1,00,00,000 మాట వినపడింది అప్పట్లో. వినపడింది. ఓకే, ఎప్పుడైతే మనకు ఇది హైటెక్ సిటీ నిర్మాణం స్టార్ట్ అయిందో కోట్లలోకి మెల్లగా అది ట్రాన్స్ఫార్మ్ అయింది. అది కాస్త ఇప్పుడు కోట్లు పెరిగిపోయి ఎవరు కొనలేని పరిస్థితిలో ఉన్నాము. ఓకే, ఇంకా డెవలప్మెంట్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. అసలు ముందు కొత్తగా ఎమర్జింగ్ అయ్యే ప్లేస్ ఏదన్నా ఉంటే సాగర్ హైవే. ఎందుకంటే కోట్లు లేవు అక్కడ. ₹1,00,00,000 పెడితే ఖచ్చితంగా 2 ఎకరాలు వస్తుంది. అందుకే చాలా మంది కొత్తగా ఈ మధ్య ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇలా ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ తీసుకున్న బదులు సింగిల్గా 10 మంది కలిసి తలా ₹1,00,00,000 వేసుకొని ఓ 10 ఎకరాలు కొనుక్కుంటే ఎలా ఉంటుంది? అలా ఆలోచించే వాళ్ళకి నాగార్జున సాగర్ హైవే ఒక బెస్ట్ ఆప్షన్లా కనపడుతుంది. ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేసామంటే అది 10 కోట్లు కాస్త 100 కోట్లు అయింది కదా. అవసరమైతే దాంట్లో వ్యవసాయం చేసుకుందాం, లేకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుందాం,
మన 10 మంది మీద 10 ఎకరాలు ఉంటుంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నారని చెప్పి కూడా విన్నా. ఎంతవరకు మీకు సాగర్ రోడ్లో మాల్ వరకు కూడా ఆప్షన్స్ అయితే లేవండి. వ్యవసాయ పరంగా తీసుకోవడానికి అయితే ఆప్షన్స్ లేవు, ఎక్కువే ఉన్నాయి ల్యాండ్స్ రేట్స్. ఎందుకంటే మాల్ వరకు కూడా మనకు బిజినెస్ ఉంది. ఒక ఇబ్రహీంపట్నము మనకు ఇదే కదండి, రింగ్ రోడే కదా. రింగ్ రోడ్ నుంచి మనకు ఆల్మోస్ట్ మాల్ దాటినాక ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడా కూడా ఎకరాలలో తక్కువలో ఇన్వెస్ట్ చేయడానికి అవుట్ సైడ్ ఆప్షన్ ఉంది. మాల్ వరకు ఇప్పుడు ఇటు కోకాపేట, గచ్చిబౌలి లేకుంటే ఇప్పుడు ఇట్లా ఎట్లా పెరిగాయి రేట్లు, ఇంకో 10 సంవత్సరాల పోతే రేట్లు అవి కూడా అలానే పెరుగుతాయి. ఎందుకంటే ఇవన్నీ స్ట్రక్చరల్ ప్లాన్ చేస్తున్నారు కదా, స్కై సిటీస్ అని, డెవలప్మెంట్స్ అని హ్యూజ్ లెవెల్లో వస్తున్నాయి. కంపెనీస్, ఎంప్లాయ్మెంట్ అంతా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఎవరో ఒకరు ఈ 10 మందిలో దాని మీద అవగాహన ఉన్న వాళ్ళవి ఉండాలి. ఇది లేకపోతే ఇబ్బంది పడతారు లోకల్ వాళ్ళు. అప్పుడు అందరు ఎక్కడైతే భూమి ఉందో అండి, మాఫియా లాంటిది కూడా అక్కడే ఉంటుంది. వీళ్ళు అసలు ఎవరు కొన్నారు, దేనికి సంబంధం ఉంది, ఇది కబ్జా చేస్తే ఎవరు వస్తారు, వీళ్ళకి ఎంతవరకు పవర్ ఉంది, పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే మెయిన్ కబ్జాలతోటే ప్రాబ్లం అండి. ల్యాండ్స్ ఎవరి పేరు మీద ఉంది రిజిస్ట్రేషన్ అని కూడా కాదు. మన కేసీఆర్ గారు ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్లు అన్ని బందోబస్తు చేస్తున్నారంటే ఎవరు కబ్జా చేస్తారు అని అన్నట్టుగా. అట్లనే ఇప్పుడు ఆ ఏరియాలో అది ఉంది కాబట్టి మన పొటెన్షియల్ కూడా చూసుకోవాలి. మనం ఎవరు ఉన్నాము, ఎవరికి అవేర్నెస్ ఉంది, ఎవరికి లోకల్లో పరిచయాలు ఉన్నాయి, లేకపోతే ఏదో ఒక పరంగా మనం దీన్ని కాపాడుకోగలుగుతాం అనేది కూడా ఉండాలి. ఎందుకంటే వ్యవసాయ సంబంధించిన వాటిలలో ప్రహరీలు కట్టి సెట్ చేసుకోవడానికి ఉండదు. అందరికీ దారులు, పొలాలకు నీళ్ళు ఇవన్నీ వదలాల్సి వస్తుంటుంది. కాబట్టి ఈ కేర్ కొంచెం తీసుకోగలిగి ఎవరో ఒకరు దాని మీద అవగాహన ఉండి దాని మీద కొంచెం రీసెర్చ్ చేసుకోగలిగి ఉంటే మాత్రం మీరు అన్నట్టుగా 100 కోట్లు సంపాదించుకోవడానికి అయితే ఆప్షన్స్ ఉన్నాయి. మంచిది మేడం. లాస్ట్ చివరి ప్రశ్న, ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, గుండె మీద చేసుకొని నిద్రపోతున్నారా? అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారండి, ఇందాక మీరు అన్నారు కదా, దాన్ని వెరిఫికేషన్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే అప్పుడు అమ్మిన వాళ్ళలో ఎవరు మెయింటెనెన్స్లు, సెక్యూరిటీలు చాలా తక్కువ కంపెనీసే వీటిని ప్రొవైడ్ చేశాయి. చాలా వరకు కంపెనీస్ లేవు, ఇప్పుడు లేవు. లోకల్లో ఉన్న వాళ్ళకి అది ఏ కంపెనీ అసలు ఉందా లేదా ఏంటని తెలిసి, మొన్న మాకు తెలిసి ఒక ఊరి వాళ్ళు, ఒక సర్పంచ్ వేరే అతను వచ్చాడు. ఆ ఊరి దాంట్లోనే గ్రామ పంచాయతీలో ఒక లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్ మొత్తం తాళాలు వేసేసి మీరందరూ ప్రతి ప్లాట్కి ఇంత నాకు ఇస్తే కానీ నేను మీకు లోపలికి వెళ్ళడానికి దారి ఇవ్వను అన్న ఒక మా ఫ్రెండ్ చెప్పుకుంటే మేము వెళ్ళి చూసాం కూడా. అది ఆ సిచ్యువేషన్. అంటే ఎవరు మారినా కూడా వీళ్ళందరూ కలిపి ఇవ్వాలంట. ఎందుకంటే ఆ వెంచరు ఓనర్స్ లేరు, వేసిన వాళ్ళు ఇప్పుడు లేరు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనం ఇందాక కబ్జాలు అనుకున్నాం కదా, దాన్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వెళ్ళి ప్లాట్లే కదా, ఓపెన్ ప్లాట్సే కాబట్టి మీకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవచ్చు, గేట్స్ ఎక్కించుకోవచ్చు. ఈ సెక్యూరిటీ మాత్రం 100% ఎవరైతే చూసుకుంటున్నారో చూసుకుంటూ వెళ్ళేసి వస్తూ ఉంటే, ఎందుకంటే మెయింటెనెన్స్ సెక్యూరిటీ తీసుకున్న వాళ్ళు గుణమి చేసి నిద్రపోవచ్చు అండి. మా లాంటి కంపెనీలో తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా డాక్యుమెంట్ అందులో పెట్టుకుని ఒక 10 years వరకు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటి నుంచి కూడా కంపెనీ మెయింటెనెన్స్ సెక్యూరిటీ నామినల్ అమౌంట్ తీసుకొని వస్తుంది కాబట్టి ఇబ్బందులు లేవు. అలాంటి చోట తీసుకునే వాళ్ళు మాత్రం ఆ కేర్ తీసుకుంటే మాత్రం కోట్ల వర్షం కురుస్తుంది ఫ్యూచర్లో. దాన్ని కాపాడుకోవాలి. పిల్లలకి మనం ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్, జీవితకాలం కష్టపడి కొన్న 1-2 స్థలాలు రేపు కోట్ల వర్షం కురిపించడానికి రెడీగా ఉంది. కాబట్టి కేర్ తీసుకోమని చెప్తాను. ఇది పరిస్థితి. మన ప్రాపర్టీ కొనటమే కాదు, ప్రాపర్టీని కూడా ఎప్పటికప్పుడు మనం చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో, ఎలాంటి మనుషులు ఎంటర్ అవుతారో, మీకు అమ్మిన కంపెనీ ఉంటుందో పోతుందో తెలియదు. కాబట్టి మన ప్రాపర్టీకి మనమే పూర్తిగా బాధ్యతగా వహించి ఎవ్రీ 6 months 3 months ఖాళీగా ఉన్న టైంలో కూడా అక్కడ ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి, ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే మీ ప్రాపర్టీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి డోకా ఉండదు. సో ఇది ఈరోజు ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.